అందరికీ నమస్తే అండి. ఈరోజు పార్లమెంట్లో స్పీకర్ ఎన్నిక జరిగింది. దాదాపుగా 48 సంవత్సరాల తర్వాత స్పీకర్ ఎవరు అనే దాని మీద ఏకాభిప్రాయం కుదరక పోటీ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో ఎన్డీఏ పక్షం నుంచి పోటీ చేసిన ఓంప్రకాష్ బిర్లా గారే గెలిచారు. అది అందరూ ఊహించినదే. సో కాంగ్రెస్ పార్టీ నుంచి విపక్షాల తరపున స్పీకర్ ఎన్నికకు పోటీ చేసిన సురేష్ గారు ఓడిపోయారు. అయితే ఈ ఎన్నిక సజావుగా జరిగిందా లేదా? ఇప్పుడు ఎన్డీఏ అభ్యర్థి గెలుస్తారని అందరికీ తెలుసు. ఎందుకంటే 290కి పైగా బలం వాళ్ళకు ఉంది కాబట్టి, వాళ్ళు గెలుస్తారు కాబట్టి వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా. వాళ్ళకి ఎక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి, వాళ్ళకి క్వారం ఉంది, వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ ఉంది కాబట్టి వాళ్ళు అధికారంలో ఉన్నారు. సో స్పీకర్ ఎన్నికకు కావాల్సిన ఎంపీల బలం కూడా, సంఖ్యాబలం కూడా ఎన్డీఏ కూటమికి ఉంది కాబట్టి గెలుపు ఊహించినదే. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం, స్పీకర్ ఎన్నిక ప్రక్రియ సజావుగా జరిగిందా లేదా, ఏ విధంగా జరిగింది, అది యాక్సెప్ట్ చేయొచ్చా, అది అలాగే జరగాలా అనేది మనం మాట్లాడుకోవాలి. ఓంప్రకాష్ బిర్లా గారిని స్పీకర్గా ప్రతిపాదిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తీర్మానం చేశారు. దానికి అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు ఆమోదించారు. సో మిగిలిన వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. ప్రోటోన్ స్పీకర్గా వ్యవహరించిన భర్తృహరి గారు యాక్సెప్ట్ చేశారు, తీసుకున్నారు. ఇటు ప్రతిపక్షాల తరపున స్పీకర్గా పోటీ చేసిన సురేష్ గారిని ఒక ఆయన ప్రతిపాదించారు ఎవరో, అది అలా జరిగింది. సో ఇక్కడ ఓటింగ్ ఎలా జరిగింది? మూజువాని పద్ధతిలో జరిగింది. మూజువాని పద్ధతి అంటే ఏంటి? ఇప్పుడు అక్కడ ప్రోటోన్ స్పీకర్గా ఉన్న వ్యక్తి, ఇదిగో పలానా వ్యక్తిని పలానా వాళ్ళు స్పీకర్గా ప్రతిపాదించారు, సో దీనికి ఎవరు ఎస్ అంటారు, ఎవరు నో అంటారు, వాళ్ళు హ్యాండ్స్ పైకి ఎత్తండి, లేదంటే బల్లలు కొట్టండి అన్నట్లు, కానీ హ్యాండ్స్ పైకి ఎత్తమని అడుగుతారు. హ్యాండ్స్ పైకి ఎత్తాక అది కౌంట్ చేసుకొని చెప్తారు. ఇక్కడ మూజువాని ఓటు అనేదే కరెక్ట్ కాదు, కరెక్ట్ ప్రొసీజర్ కాదు. స్పీకర్ ఎన్నిక సజావుగా జరగాలి అంటే ఖచ్చితంగా సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్ పెట్టాలి. అప్పుడు ఏమో ఎంపీలు ఎన్డీఏలో ఉన్న వాళ్ళు కూడా సురేష్ గారికి ఓటేసేవాళ్ళేమో. ఓంప్రకాష్ బిర్లా గారి పద్ధతి నచ్చక, స్పీకర్ ఎన్నిక రాజ్యాంగబద్ధంగా పారదర్శకంగా జరగాలి అంటే, ఖచ్చితమైన అభిప్రాయాలు బయటకు రావాలి అంటే సీక్రెట్ బ్యాలెట్ ఓటింగే కరెక్ట్. ఎంపీలు వెళ్ళి సీక్రెట్గా ఓటు వేసుకొని బయటకు వచ్చేస్తే లాస్ట్లో దాన్ని కౌంట్ చేస్తే ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళని స్పీకర్గా ప్రకటించవచ్చు. అది కరెక్ట్ పద్ధతి. కానీ అధికార పక్షం వాళ్ళకి సేఫ్గా ఉండాలంటే మూజువాని ఓటు పెట్టాలి. సో అందుకే బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం మూజువాని ఓటే పెట్టారు స్పీకర్గా. ప్రోటోన్ స్పీకర్గా ఇలాంటి స్పీకర్ ఎన్నిక జరుగుతున్నప్పుడు ప్రోటోన్ స్పీకర్ చాలా ఇంపార్టెంట్. ఆ స్పీకర్ కుర్చీలో ఉంటారు చూడండి, తాత్కాలిక స్పీకరు, ఆయన పాత్ర చాలా ఇంపార్టెంట్ స్పీకర్ ఎన్నిక జరుగుతున్నప్పుడు. ఎందుకంటే ఆయనకే అక్కడ సర్వాధికారాలు ఉంటాయి. ఆయన మూజువాని ఓటు పెట్టాలా, సీక్రెట్ ఓటింగ్ పెట్టాలా, బ్యాలెట్ ఓటింగ్ పెట్టాలా అనేది ఆయన ఇష్టం. అభిప్రాయాలను ఎలా తెలుసుకోవాలి, ఎలా ఎన్నిక జరపాలనేది ఆయన ఇష్టం. సో ఆయన ఆబ్వియస్లీ ఎన్డీఏకు అనుకూలం కాబట్టి, ఎన్డీఏ పెద్దలు చెప్పింది చేయాలి కాబట్టి మూజువాని ఓటు పెట్టారు. అలా 292 మంది ఆయనకు ఓటేశారంట, ఓంప్రకాష్ బిర్లా గారికి. కాబట్టి ఆయన గెలిచారంట. ఇది అందరికీ తెలిసిందే. కానీ సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్ పెడితే ఒక 30 ఓట్లు రివర్స్ అయ్యేవేమో. ఓ 30 మంది ఇటు ఓంప్రకాష్ బిర్లా గారు మాకొద్దు, సురేష్ గారు బెటరు, ఆయన 8 సార్లు గెలిచాడు, ప్లస్ ఆయన దళితుడు, ఆయనకు అన్నీ తెలుసు, రూల్స్ హౌస్లో ఉన్న రూల్స్ అన్నీ తెలుసు, ఆయనకు సబ్జెక్ట్ ఉంది, కాబట్టి ప్రభుత్వం ఎలాగ వీళ్ళే ఉన్నారు కాబట్టి, ప్రధానమంత్రి మంత్రులందరూ వీళ్ళే కాబట్టి స్పీకర్ మాత్రం వాళ్ళు ఉంటే బాగుంటుందని రివర్స్ ఓటింగ్ వేసేవాళ్ళేమో సీక్రెట్ ఓటింగ్ జరిగితే. సో అక్కడ చట్టసభ సభ్యులకు కూడా సీక్రెట్ ఓటింగ్ జరిపించలేదు. సో అందులో కీలకమైనది ఇది ప్రోటోన్ స్పీకర్ గారి పాత్ర. అయితే ఇక్కడ స్పీకర్ ఎన్నికలో అన్యాయం జరిగిందని నేను చెప్పను, కానీ ప్రొసీజర్ ప్రకారం జరగలేదని నేను అనుకుంటున్నా. అయితే దీని మీద నీకేం తెలుసు? ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్తారంటే సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి కూడా లేదు. చట్టసభల్లో జరిగిన వ్యవహారాలను కోర్టులు జోక్యం చేసుకో. స్పీకర్ ఎన్నిక మా వరకు ఎందుకు తీసుకొచ్చారో అది మీ పాలిటిక్స్, మీరు చూసుకోండి అని సుప్రీంకోర్టు అన్నా ఆశ్చర్యపోకర్లేదు. సో కోర్టు విత్ ఇన్ ద హౌస్ జరిగినవన్నిటికీ కూడా హౌసే బాధ్యత, వాళ్ళే చూసుకోవాలి. కాబట్టి దీని మీద కోర్టుకు వెళ్ళడానికి కూడా లేదు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ కూడా యాక్సెప్ట్ చేసింది, ఎన్నిక జరిగినట్టు ప్రకటించారు, ఒప్పుకున్నారనమాట. కాంప్రమైజ్ అయిపోయారు, ఇంకా చేసేదేమీ లేక. థ్యాంక్ యూ.